మనకున్న దప్పికలు వేరు, మనకున్న ఆశలు వేరు, మనకున్న కోరికలు వేరు, మనకున్న ఉద్దేశాలు వేరు. ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా ఆయన దగ్గరికి వచ్చేది కూడా దురుద్దేశాలతోనే చాలామంది వస్తూ ఉంటారు. లోకానుసారమైన కోరికలు నెరవేర్చుకోవాలని, తమకున్న భోగేచ్ఛలు నెరవేర్చబడాలని, శరీరంలో పుడుతున్న కోరికలు నెరవేర్చుకోవాలనే ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ దేవుని దప్పికేంటో తెలుసా? నీవు రక్షణ పొందాలి, నీవు స్థిరపరచబడాలి. లోక సంబంధమైన ఆలోచనలో ఎంతవరకు జీవించిన నీవు ప్రభు వైపు తిరగాలనే దేవుని యొక్క దప్పిక, ఆయన ఆలోచన. అందరూ బట్టి అనేక సందర్భాల్లో యేసు ప్రభు మాట్లాడుతూ, దప్పిగనున్న వారులారా రండి, నేను మీకు ఏ జలాన్ని ఇస్తానని, ఆయన జీవజలాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన ఈ జలము అయిపోయేది కాదు, నీకు సమృద్ధినిచ్చేది, నీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది, ఆధ్యాత్మిక సంబంధంగా నేను దీవెన పొందడానికి ఉపయోగపడే ఈ జీవజలాన్ని ఎప్పుడైనా సేవించావా? ప్రభు ఇచ్చే ఆ జీవజలాన్ని త్రాగేవా?